ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రజిత్ గారు. నమస్తే జయ. రజిత్ గారు, రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. బహుశా మీరు కూడా చూస్తుంటారు. ఇష్యూ ఏంటంటే, ఒక 15 నెలల చిన్నారిని బేబీ కేర్ సెంటర్లో పెడితే వాళ్ళు నానా రకాలుగా ఎన్ని రకాల హింసలు పెట్టాలో అన్ని రకాల హింసలు పెట్టి, అది కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాక విషయం బయటపడింది. ఎట్లా అంటే, మార్నింగ్ అప్పచెప్పారు, ఈవినింగ్ చక్కగా బేబీని ఇంటికి తీసుకెళ్లారు. మదర్ డ్రెస్ మార్చేటప్పుడు చూస్తే ఒంటి నిండా గాయాలట. ఇదేంటి, పాపని మేము బేబీని ఇచ్చినప్పుడు తను బాగానే ఉంది కదా, ఒంటి నిండా ఇలా గాయాలు ఉన్నాయేంటి అని అడిగితే, మాకేంటి మేమేం చేస్తామని చెప్పి మళ్ళీ తిరగబడటం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. కంప్లైంట్ చేయగానే ఎంక్వైరీలో సీసీ కెమెరాలు చూస్తే కొట్టటం, గిచ్చటం, కొరకటం, గోడకేసి కొట్టటం, ఇలాంటి విజువల్స్ చూసేసరికి అసలు మతిపోయిందంట. వెంటనే కేసు నమోదు చేశారంట. అంటే ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పరుగులు పెడుతున్నారు కదా, ఫ్యామిలీస్ ఏమో సపోర్ట్ ఉండట్లా, తీసుకోవట్లా. ఇంత క్రూరంగా బిహేవ్ చేసేటప్పుడు పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? అందుకని ఉద్యోగాలు మానేయాలా, ఏం చేయాలని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది కదా జనరేషన్ లో. మీరు అంటే వన్స్ మీరు బయటకు వెళ్ళేటప్పుడు బహుశా మీ అత్తమామలో, అమ్మ నాన్నో, లేకపోతే కో సిస్టర్స్, ఎవరో ఒకరు ఫ్యామిలీలో అలా ఉండేవాళ్ళు చూసారా? మరి మీరు ఎలా హ్యాండిల్ చేశారు సిచ్యువేషన్? ఇలా అంటే ఇది మనకు తెలిసిన విషయం, తెలియకుండా ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి కదా. మీరు ఏం చెప్తారు, మీ ఒపీనియన్? ఇది బేసికల్ గా ఇప్పుడు మీరు అడిగారు మీ అప్పుడు ఎలా అని అంటే, నేను చాలా వీడియోస్ లో చెప్పాను. మా అమ్మగారు నా పెళ్లి అయ్యేంత వరకు మా నాన్న వాళ్ళ చుట్టాలింటికి వెళ్తే పద అని ఇలా సైగ చేస్తే వెళ్ళిపోయేది. అంటే ఎప్పుడు అమ్మను వేరే దగ్గర వదిలేసి మమ్మల్ని, అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక దగ్గర లేకుండా లేరు. అలాంటిది నా పెళ్ళయి నా పిల్లలు పుట్టాక ఇద్దరు కవల పిల్లలని మా అమ్మ లిటరలీ 10 ఏళ్ళు నాతో ఉందండి. సూపర్ కదా. అది మా అమ్మ గొప్పతనం ఎంత ఉందో మా నాన్న గొప్పతనం అంత ఉంది అని నేను చాలా వీడియోస్ లో చెప్పాను. అంటే దట్ ఈస్ లైక్ హౌ యాక్చువల్ గా ఫ్యామిలీ కల్చర్ ఇస్ వర్కింగ్ మనది. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు, ఒక మన కుటుంబం, అయ్యో మన పిల్ల అనే ఉద్దేశంతో ఒక ట్రెడిషన్ అలా నడుస్తోంది. ఇప్పుడైతే దేశాలు కూడా దాటెళ్తుంది. ఆ టైంలో కొంచెం వచ్చి కూతురు దగ్గర ఉంటే అత్తగారు వాళ్ళు అలా ఉండకూడదు కదా అని మా నాన్నమ్మ వాళ్ళు కొంచెం మమ్మల్ని మాటలు కూడా అన్నారు. అది కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అమెరికాలు దేశాలు దాటి మరి వెళ్ళి 6 నెలలు సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. కానీ ఇలా కొంతమందికి కోఆపరేషన్ లేనప్పుడు, అంటే పాలు నీళ్లు అన్నట్టు ప్రతి ఇంటికి 2 ఆదాయాలు లేకపోతే నడవని పరిస్థితి అయిపోయింది. మీకు నార్మల్ గ్రాసరీ నుంచి మొదలు పెడితే స్కూళ్ళ వరకు ప్రతిదీ లక్షల్లో అయిపోయాయి. ఆ లక్షల్లో అవుతూ ఈ కంపారిజన్లు అయిపోయాయి. నా పిల్లని ఎంత చదివిస్తున్నా నీ పిల్ల. సో ఈ భయాందోళనతో కూడా ఈవిడ వెళ్ళి కష్టపడేది కూడా ఆ చిన్న పాప కోసమే. పాపం ఇప్పుడు వదిలేసి వెళ్ళటం అనేది కూడా పిల్లల భవిష్యత్తు కోసమే. అంతే కదా. అయితే మీరు ఇంకొక యాంగిల్, నెక్స్ట్ ట్రాక్ ఆలోచిస్తే, వాళ్ళు ఎవరైతే డే కేర్ పెట్టుకున్నారో వాళ్ళు డబ్బు కోసమే పెట్టుకున్నారు. అయితే ప్రతి వృత్తి, అందుకే చెప్తాను, ఏ వృత్తి అయినా నువ్వు చేసేటప్పుడు దాంట్లో పరులకు ఉపకారం ఉన్న వృత్తి అయితే నీ యొక్క ఏదైతే గ్రోత్ ఉంటుందో దానికి అంటే ఉండదు, అసలు ఒక కొలమానం ఉండదు. యూ విల్ గ్రో అబౌవ్ ద లెవెల్స్, ఉండదు, అస్సలు ఉండదు. ఎప్పుడైతే నువ్వు సర్వీస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, సర్వీస్ ఆఫ్ అదర్ థింగ్స్ ఉన్నావో దానికి నీకు అసలు గ్రోత్కి ఎక్కడ అడ్డు ఉండదు. అలాంటిది ఒక అద్భుతమైన, అంటే నీ సొంత ఫ్యామిలీ నిర్వర్తించే పనిని ఇంకొక ఫ్యామిలీ నిర్వర్తిస్తుంది అని, నా ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఒకవేళ మంచిగా మీరు ఆ డ్యూటీ చేస్తే యు ఆర్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అంటే లిటరలీ అది చాలా ఒక పెద్ద వరం అలా దొరకటం. అలాంటిది వీళ్ళు నమ్మి తన చిన్న బేబీని అక్కడ ఎంత నమ్మి ఉంటది, ఆ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందో. అలా చూసేవాళ్ళు చెప్తారు, ఇప్పుడు ఎవడు వదిలిపెట్టిపోమన్నాడు ఈ ఉద్యోగాలు అని ఆ తల్లి మీద పడతారు. అది ఎంత అదే అంటున్నా, లోకానికి నోటికి ఏదో అంటారు కదా, నోటికి నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు. ఆ అమ్మ ఎంత కష్టపడి ఎంత బాధలో పోయిందో, ఈ ఎవరైతే
మీరు పాతకాలంలో రాక్షసులు ఉమ్, హిడం ఇలాంటివి మనుషులను Hmm. తింటారు, కొరుకుతారు, చంపేస్తారు అని చూసాం కదా మనము. ఈ మధ్య ఆ దానవీయత మొత్తము లోక ప్రపంచంలో మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అవును భర్తలను భార్యలు చంపుడు, భార్యలను భర్తను చంపుడు, కుక్కర్లో పెట్టుడు, ఉడికి అంటే అసలు ఖచ్చితంగా దానవలోకం మళ్ళీ ఇదివరకు మనకి అన్ని ఉన్నాయని మనం కథల్లో చదివాం, మానవలోకం దానవలోకం అని. ఈ మనం వచ్చాక ఇక్కడ కలియుగం అని విన్నాము. కలియుగం అంటే దానవలోకం దైవలోకం కలిపి ఉన్న కలియుగం, కలిసి ఉండే యుగం అని వీళ్ళు విట్నెసింగ్ గా కనిపిస్తున్నారు. అవును ఇదైతే మరో దౌర్భాగ్యం అని చెప్పొచ్చు. ఆ చిన్నపిల్లని అంటే ఆ పెంచడము, ఆ టాలరెన్స్, ఆ ఓపిక లేనప్పుడు నువ్వు ఆ వృత్తిని ఎంచుకోకూడదు. ఇంకొక వృత్తిని ఎంచుకో. నీకు నీ పాప సతాయించింది కావచ్చు, నీకు చేత కాకపోతే వెంటనే ఎత్తుకొని వెళ్ళి అమ్మకి 15 అందించాలి. నెలల చిన్నారి సతాయించక ఏం చేస్తుంది? ఏడ్చింది, నీకు కావాల్సింది వాళ్ళు అడిగేది పాలు పాలు. ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే ఎత్తుకోమని. ఈ రెండే ఉంటాయి అంతే మాక్సిమం. సో నువ్వు ఈ రెండిటికి అర్హత, ఇది లేదు నీకు ఓపిక లేదు అన్నప్పుడు నువ్వు ఆ ఒక వృత్తికే సహకరించవు. సో ఇలా ఏ వృత్తి చూస్ చేసుకునేటప్పుడు దాని మీద ఒక ప్యాషనో, లేకపోతే దాని మీద ప్రేమో, లేకపోతే భయమో, భక్తో, ఇలా ఏవి లేకుండా బరితెగించటం వల్ల వచ్చే ఒక ప్రక్రియలే ఇలాంటి రాక్షసత్వము. చిన్న పెద్ద అని లేకుండా ఆ పిల్లని వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో మరి మగాళ్ళ ఆడాళ్ళ నాకు తెలియదు కానీ, బట్ ఇట్ ఈజ్ అంటే వన్ మోర్ కల్చర్ షాక్ అని చెప్పొచ్చు. మనకి ఇప్పుడు నడుస్తున్న దాంట్లో కల్చర్ షాక్ అంటే మనం సాధారణంగా ఆయమ్మల్ని విమెనే చూస్తాము. ఒకప్పుడు ఆయమ్మలు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు మా పిల్లల్ని మేము స్కూల్ కి దింపి వస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ పాప అన్నం తినలేదమ్మా ఈరోజు, అమ్మ ఇట్లా చేసి అని అట్లా చెప్తే, మా పెద్దత్త గారు ఒక రోజు స్కూల్ నుంచి వస్తూ ఆ ఆయమ్మని పిలిచి, ఇదిగో నా మానవరాళ్ళని బాగా చూసుకో అని డబ్బిచ్చారు. నేను ఆ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను. అంటే అలాంటి ఒక బాండింగ్ ఆయమ్మ అంటే తక్కువగా ఎప్పుడు చూడలే. ఎందుకంటే వాళ్ళు మన ఫ్యామిలీలో ఒక పెద్ద మనిషి లాగానే గమనించిన రోజుల నుంచి ఇలాంటి ఒక రాక్షసత్వం ఉన్నదంటే, ఇది ఇప్పుడు ప్రతి తల్లి ఒక కల్చర్ షాక్ కి గురయ్యి ప్రతి ఒక్క డే కేర్ లో మంచిగా చూసే వాళ్ళ మీద కూడా భయం వచ్చి వదిలేయాలి అని అంటే ఒకలాంటి గిల్ట్ ఫీలింగ్. ఆల్రెడీ తల్లులు ఒక గిల్ట్ ట్రిప్పింగ్ లోనే ఉంటారు, నరకం అనుభవిస్తూ. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ బాస్ దగ్గర నరకమే. విమెన్ అని సరిగా చూడకపోవడం, తల్లిగా వదిలేస్తుందని సొసైటీలా సెల్ఫ్ గిల్ట్. అలా కాకుండా ఇంటికి రాగానే మళ్ళీ అన్నీ సమకూర్చకపోతే హస్బెండ్ తోటి పెద్ద వ్యాలిడేషన్ ఉండకపోవడం, ఇలాంటి ఒక దాంట్లోంచి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లికి మాత్రం చాలా భయం తో కూడి మళ్ళీ ఒక ఎలా అనే ఒక క్వశ్చన్ మార్కునైతే రైజ్ చేశారు వాళ్ళు వీళ్ళ పిల్లల్ని. అయితే నాకు కొన్ని కంపెనీస్ అయితే ఇప్పుడు ఇలా పిల్లల్ని ఉంచుకోవడానికి డే కేర్ సెంటర్స్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ చూస్తున్నారు. నాకు నిన్న నిజంగా ఈ న్యూస్ మొన్న తెలిసిన తర్వాత ప్రతి కంపెనీ కూడా కనీసం ఆ పిల్లల వరకు ఇలాంటి ఫెసిలిటీస్ అయిన తల్లులకి ఇస్తే హ్యాపీగా ఉద్యోగం చేసుకోగలుగుతారు, వాళ్ళ లైఫ్ ముందుకెళ్తుంది. అంతే, వాళ్ళది ఇప్పుడు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళది కూడా వెళ్తుంది కదా జయ. నీకైనా మనీ వస్తుంది, నువ్వేం పుణ్యానికి చేయట్లేగా, సో యు ఆర్ ఆల్సో టేకింగ్ మనీ. సో అన్నప్పుడు గివ్ యువర్ బెస్ట్ కదా. నువ్వు ఎంత స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు మీరు వచ్చారు ఈ రోజు, డూ యూ థింక్ లైక్ ఫర్ అస్ ఇట్ వాజ్ ఈజీ? వర్షం కుంభ వృష్టి ఉంది, మనం ఎట్లా అన్నారు మీరు? ఆ కమిట్మెంట్ ఇచ్చాం కదా, మీరు ఒక ధైర్యం చేసుకొని వచ్చారు. ఇరుకుతామా చూద్దాం, లెట్స్ ఫైట్ ఫర్ దిస్ డే అని వచ్చాం. అంటే మన ఒక డ్యూటీ, కర్తవ్యం నిర్వర్తించడానికి నువ్వు ఎందుకు ఒక టాలరెన్స్ దాటి, కంఫర్ట్ జోన్ ని దాటి నువ్వు ముందుకు వెళ్తేనే కదా నీకంటూ ఇన్కమ్ వస్తుంది. నీకు ఆ ఇన్కమ్ ఆ ముద్ద తినాలన్నప్పుడు నీకు దిగాలి కదా నువ్వు చేసే పనికి. కాబట్టి కర్తవ్యం ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో ప్రతి ఒక్క దాన్ని కూడా ఆదరించాలి. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి అలా చూసుకుంటూ పోతేనే ఇట్లాంటి అన్ఫిట్ పీపుల్ కి వెనెవర్ దే గివ్ ఎ పర్మిషన్ ఆల్సో వాళ్ళకి స్ట్రాంగ్ శిక్షలు వేసినట్టయితే గనక, గవర్నమెంట్ కానీ ఎన్జిఓల నుంచి కానీ వేస్తే అప్పుడు ఇలాంటివి మళ్ళా రిపీట్ కావు. సో ఇలాంటిది శిక్ష వేసినవి ఎక్కువ ప్రమోట్ చెయ్యాలి అని నేను రిక్వెస్ట్ చేస్తాను మీడియా. వాళ్ళకి ఏ శిక్ష అయితే పడుతుందో అది తెలిసినప్పుడు డెఫినెట్ గా మళ్ళీ మనం ఇంకొక అది ఇంపార్టెంట్ నాకు. కంపెనీస్ కి మీరేం చెప్తారు? కంపెనీస్ కి మీరు అవుట్పుట్ ప్రొడక్షన్ అడుగుతున్నారు కదా విమెన్ ని, మీరు ఈక్వల్ గా చెయ్యరు మెన్ కి. అంటే మెన్ అయితే జనరల్ మెన్ కంటే విమెన్ ని మీరు అనుకున్నంత చెయ్యట్లేదమ్మా అంటే ఆమె మనస్సులో ఒక కడుపు పేగు నాకంటే బాగా ఎవరికి తెలియదు. సో
తల్లికి ఎంత దూరం ఉన్నా ఆ పిల్లది పేగుబంధం తెలుస్తూ ఉంటుంది. సో ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ గిల్ట్ది ఆ మైకం లాగా కమ్ముకుంటది, మీవన్నీ ఎక్కవు, బ్రెయిన్ ఫాగింగ్ ఉంటుంది ఆ తల్లి మనస్సు. సో మీ ప్రొడక్టివిటీ పెరగాలంటే ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, ఆ మనస్సును మీరు ఎప్పుడైతే నెమ్మది చేస్తారో ప్రొడక్టివిటీ మెన్ కంటే విమెన్ది 100% 40 to 50% ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో గివ్ దట్ వెన్ మీరు కావాలి అని అంటే కొంచెం యూ కెన్ లైక్ డిడక్ట్ మనీ వాట్ ఎవర్, కానీ ప్రొవిజన్ కనుక మీరు ఇచ్చినట్టయితే పిల్లలది అసలు మీరు ఇంకాసారి మీరు ప్రొడక్టివిటీ చూసి మీరే షాక్ అయ్యి ప్రతి ఒక్క కంపెనీ ఇలా చెయ్యాలని ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేస్తారు. సో ఐ రికమెండ్ ఆల్ ద కంపెనీస్ వాళ్ళకి బెనిఫిట్ వెల్ బీయింగ్ మీరు ఎట్లా ప్రావిడెంట్ ఫండ్, ఈ ఫండ్, అసిస్టెన్స్ ఆఫ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, అలానే వీటన్నిటితో పాటు ఇది ద మేజర్ ఏంటంటే మీరు పిల్లలకి ఆర్గనైజ్ చేయటం. ఐ థింక్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఇన్ కార్పొరేట్స్ ఇస్ దే ఆర్ ఫోకసింగ్. ఎందుకంటే జిమ్స్ పెడుతున్నారు, యోగా పెడుతున్నారు, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వెల్నెస్. సో దిస్ ఈస్ మెంటల్ వెల్నెస్, దిస్ ఈస్ మదర్స్ ది. సో ఐ థింక్ ఫాదర్స్ కూడా అప్పుడు మదరింగ్ చేయడం మొదలు పెడతారు, వాళ్ళు కూడా తీసుకెళ్తారు, ఒక రోజు ఆ మదర్ తీసుకెళ్తారు, ఒక రోజు ఫాదర్ తీసుకెళ్తారు. సో బాగుంటుంది. ఐ థింక్ ఒక మదర్నే స్తోత్రించడం కూడా తగ్గుతుంది అప్పుడు. మెన్ను కూడా మా నాన్న కూడా తీసుకెళ్లి పక్కన పెట్టుకున్నారు ఆఫీస్ లో అనేది వస్తుంది కాబట్టి యా దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీడియా సైడ్, మన ఇద్దరు సైడ్ నుంచి కూడా కంపెనీస్ కెన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దిస్ అనేది ఒక మాట చెప్పొచ్చు మనం. ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ జయ.